హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు భావనశ్రీ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి వినాయక చవితి రోజు మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా నేను మార్నింగే ఇల్లంతా నీట్గా కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు రోజు నైటే ఎప్పుడు చేసుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఈసారి అయితే ఫుల్ వర్షం పడుతుంది కదా. ఇంక ఫుల్ వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంక నైట్ అయితే కడగలేదండి. కడిగినా సరే మళ్ళీ వర్షం పడితే పోతది. ఎందుకని చెప్పి కడగలేదు. ఇంక నైటే గిన్నెలవన్నీ క్లీన్ చేసుకున్నాను. స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇంక సర్లే అటు ఇటే కదా కడుగుదాంలే అని చెప్పి మార్నింగ్ లేసాక కడుక్కుందామని చెప్పి కడగలేదండి. ఇంక మార్నింగ్ లేసేసరికి మాకేంటంటే ఫ్రెండ్స్, ఇటువైపు దారమందాలున్నాయి, అటువైపు ఉన్నాయి. అటువైపు కడగాలి, ఇటువైపు కడిగి నీట్‌గా బొట్లయితే పెట్టుకోవాలి. ఇవన్నీ కడిగేసరికి 1 అవర్ అలా టైం పట్టేసిందండి. మరి ఇంక ఫెస్టివల్ అంటే అలాగనే ఉంటది కదా ఫ్రెండ్స్. ఇంక సరే వినాయకుడి పూజే కదా లేట్‌గా చేసుకుందామని ఇంకా అవన్నీ లేట్‌గా అయితే చేసుకుంటున్నాను. ఇంక పూజ సామాన్లు కూడా ఏం తీసుకురాలేదండి. మా హస్బెండ్‌కి అయితే చెప్పాను తీసుకురమ్మని. ఇంక ఇంట్లో కూడా నీట్‌గా తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంక ఒకవైపు తడిబట్ట పెట్టుకుంటూ స్టవ్ మీద అయితే నైవేద్యాలకైతే కొమ్మ శనగలు, పులిహోరకైతే రైస్ పెట్టుకున్నానండి. ఇంక మేమైతే నైవేద్యాలు ఏమేమి చేశానంటే పులిహోర, కొమ్మ శనగలు, మేము వరిపిండి ఉండ్రాలు చేస్తామండి. వరిపిండి అంటే బియ్యం పిండితో ఉండ్రాలు, రాగి పిండితో ఉండ్రాలు అయితే మా సైడ్ అయితే తప్పనిసరిగా పెట్టుకుంటామండి. కొన్ని కొన్ని విలేజ్‌లో అయితే ఒకలా పెట్టుకుంటారు కదా. ఇంక ఇక్కడ మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి. పాల తాలికలు అయితే అందులో చిన్న చిన్న ఉండ్రాలు చేయండమ్మా అంటే చేసి పెడుతున్నారు. ఇంక ఇక్కడ నేను పూజ సామాన్లన్నిటికి సంబంధించినవి అయితే ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇంక పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా బుజ్జి గణపయ్యనైతే పెట్టుకుంటున్నాను. మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి మా బుజ్జి గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంక గరికతో వినాయకుడికైతే చాలా అలంకరణ చేద్దాం అనుకున్నాను. ఇంక అప్పటికే టైం చాలా అయిపోయిందండి. అప్పటికే 12:30 అలా అయిపోయినట్టుంది. ఇంక సర్లే టైం అయిపోతుందని కంగారులో అయితే పెట్టేశానండి. ఇంక అవన్నీ నేను దేవుడి గదంతా నీట్‌గా సర్దేసుకున్నాక ఇంక మా పిల్లలు నేనైతే పూజలో అయితే కూర్చున్నామండి. మా హస్బెండ్‌కి అయితే వర్క్ ఉందని చెప్పి మార్నింగే వెళ్ళిపోయారు. ఇంక మా పిల్లలు కూడా పూజ చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు ఫ్రెండ్స్. బుక్స్ అయ్యి దేవుడి దగ్గర పెట్టుకొని మంత్రాలు చదివి చాలా బాగా ఈసారి అయితే చాలా బాగా పూజ అయ్యిందండి నిజంగా. అసలు ముందు రోజు ఫుల్ వర్షానికి పూజ ఎలా అవుతుందో ఏమో అనుకున్నాను. అసలు వినాయక చవితికి ఏంటి ఇలా పడుతుంది, అందరూ పూజ ఎలా చేసుకుంటారు ఏంటి అనుకున్నాం. కానీ నిజంగా వినాయకుడి దయ వల్ల అయితే చాలా బాగా అంటే చాలా బాగా అయ్యిందండి. ఇంక మార్నింగ్ లేసి కూడా వర్షం పడలేదు కదా ఫ్రెండ్స్. అందరూ చాలా బాగా వినాయకుని పూజ అయితే చేసుకొని ఉంటారు కదా. ఇంకా మా పూజ ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.